హలో గైస్, ఈరోజు ముంబై టు హైదరాబాద్ వెళ్తున్నాను. అది కూడా డాల్ఫిన్ సర్వీస్ వస్తుంది. నేను ప్రజెంట్ వచ్చేసి హండేరి బ్రిడ్జ్ ఇండియన్ అండ్ హనుమాన్ బస్లో పెట్టుకున్నాను. వీకెండ్ అవటం వల్ల బస్సు here is the 25. బస్ అయితే చూడడానికి అవుట్ సైడ్ నుండి బాగుంది, ఇన్సైడ్ నుండి లుక్స్ బాగున్నాయి, బట్ కంఫర్ట్ ఎలా ఉంటుందో తెలియదు. ప్రజెంట్ చూడాలి. ఒక ఫుల్ బ్యాగ్ సరిపోతాం, పర్ఫెక్ట్గా సరిపోతాం ఫుల్ బ్యాగ్. ఇంకా వచ్చేసి ఒక ఏసీ, 2 లైట్స్ పనిచేస్తున్నాయి, పనిచేస్తలేదు. ఇంకా ఒక పవర్ సాకెట్, నెక్స్ట్ 2 USB ఛార్జింగ్ పోర్ట్స్, అంతా మించి ఇంకేం లేదు. అది డబుల్ బెర్త్. బస్సు మాత్రం ఆన్ టైం వచ్చింది. విండో ప్రాపర్గా లేదు, సో వీడియో అంతా బ్లర్ వస్తుంది. బట్ ఈ బస్కి స్పెషాలిటీ ఈ లైటింగ్ ఇదంతా. లుక్స్ మాత్రం సూపర్ ఉన్నాయి, అంటే అవుట్ సైడ్ నుంచి ఇన్సైడ్ నుంచి. కంఫర్ట్ కూడా ఫైన్. రోడ్స్ మాత్రం తిరిగిపోయినాయి అబ్బా. ఎక్కడికక్కడ ఫ్లైఓవర్స్, ఎక్కడికక్కడ ఎక్స్ప్రెస్ హైవేస్ ఉండడం వల్ల బస్సు మాత్రం టైంకి వచ్చేసింది. మధ్యలో ఒక దగ్గర ఎక్కడ లేట్ అయినా కానీ ఆన్ టైంకి ఇక్కడికి వచ్చేసింది. నేను బస్సు ఎక్కింది మాత్రం అంధేరిలో ఎక్కాను. ప్రజెంట్ చితక్కొట్టుడు కొట్టేసింది బస్ అయితే మాత్రం. బస్ ఆల్మోస్ట్ ఫుల్ కూడా అయిపోయింది. ఒక 2 సీట్స్ ఏమో ఖాళీ ఉన్నట్టున్నాయి ఢిల్లీ హైదరాబాద్. బస్ మాత్రం ఫుల్ ప్యాకింగ్గా వెళ్తుంది. కానీ ఇది వెళ్ళే వారికి రైట్ టైం వచ్చేసి రేపు మధ్యాహ్నం 1 o'clock అవుతుంది. నేను ఈరోజు నైట్ 8:45కి ఎక్కాను బస్. సో ఆన్ టైం వెళ్తుందో, ఎర్లీ వెళ్తుందో, లేట్ వెళ్తుందో. ముంబై లోకల్ మార్కెట్. ప్రజెంట్ బస్సు సియాన్ వరకు వచ్చింది. సో సియాన్లో ఎవరి కోసం వెయిట్ చేస్తుంది. చాలాసేపు అవుతుంది బస్సు అయితే. మరి వాళ్ళని వదిలేసి వెళ్తుందో ఏమో. మరి బస్సు ఇప్పుడే స్టార్ట్ చేస్తాను. మరి వదిలేసి వెళ్తుందో, మరి వాళ్ళ కోసం వెయిట్ చేస్తుందో కూడా తెలియదు. చాలాసేపు నుండి ఇక్కడే ఆగిపోయింది బస్సు, కానీ బస్సు కంటిన్యూస్ రన్నింగ్లోనే ఉంది.
దీని ముందే ఇంకొక డాల్ఫిన్ బస్ కూడా ఉంది. బట్ చూడడానికి ఆల్మోస్ట్ రెండు అవుట్ సైడ్ కలర్స్ వేరైనా కానీ ఆల్మోస్ట్ రెండు ఒకటేలా ఉన్నాయి. మీరు నేమ్ని నోటీస్ చేయొచ్చు. సేమ్ భారత్ బెంజ్ డాల్ఫిన్. చూడండి, ప్రజెంట్ ఇంకా బస్సు సియోన్ దగ్గరే ఉంది. మ్యాంగోస్ అన్నీ లోడ్ చేస్తున్నారు ప్రజెంట్ బస్లోకి. మన పక్కనే ఇంకో డాల్ఫిన్ బస్ కూడా. మరి ఇది ఎక్కడికి వెళ్తుందా మరి? ఇది ఇంకో డాల్ఫిన్ బస్. చూస్తుంటే డాల్ఫిన్ సర్వీసెస్ చాలానే ఉన్నట్టున్నాయి. బస్ వాళ్ళు మనకు వాటర్ బాటిల్ ఇవ్వలేదని చెప్పేసి మనమే ఓన్గా ఒక వాటర్ బాటిల్ ప్లస్ వెజ్ రోల్ అని చెప్పేసి తీసుకొచ్చారు బస్లోకి. సర్లే అని చెప్పేసి తీసుకున్నాము. మరి ఎలా టేస్ట్ ఉంటుందో ఏంటో కూడా తెలియదు. పక్కనే హోటల్ ఉంది కానీ బస్ మాత్రం ఇంకా ముంబై కూడా దాటలేదు. ఎప్పుడో 8:30 బయలుదేరిన బస్సు అంతేరిలో ఇంతవరకు పీకి వాసి కూడా రాలేదు. ఇప్పుడు టైం చూస్తే 10:30. కావాలి అంటే మీరు కూడా చూడండి. ప్రజెంట్ వాసి టోల్ నాకా దగ్గరకు వచ్చింది బస్సు. వాసి సెంటర్. కూడా ఎంతమంది జనం ఉన్నారంటే ఈ బస్సు అడ్డం వస్తున్నది. ముందు ఉన్నది కరెక్ట్, బస్సు పక్కన మాత్రం బస్సు మంది జనం ఉన్నారు. బస్సు డిజైన్ మాత్రం అదిరిపోయింది. బట్ అది కూడా డాల్ఫిన్ కాబట్టి మన బస్సు డిజైన్ వేరే, ఆ బస్సు డిజైన్ వేరే కాబట్టి ఈ బస్సు డిజైన్ గంటలకు బయట కూడా ఆపేసి, అంటే వాషింగ్ కొంచెం డిస్టెన్స్లో బయట ఆపేసి జస్ట్ అలా వాష్రూమ్కి వెళ్ళండి అని చెప్పేసి స్టాప్ చేశారు. కానీ బస్సులో ఏసీ మాత్రం చిత్త కొట్టేస్తుంది. అసలు నార్మల్గా వదలట్లేదు. వీడైతే దారుణం అసలుకి. ఏసీ స్టాప్ చేసినా సరే దారుణంగా వస్తుంది. మొన్న ముంబైకి వచ్చేటప్పుడు ఇలాగే ఇంటర్సిటీ యూస్ చేశాను కానీ అది అంత ఎఫెక్టివ్ అనిపించలేదు. ఏసీ కోసం చాలా కష్టపడ్డాను దాంట్లో. దీంట్లో మాత్రం దీన్ని ఏసీ స్టాప్ చేసినా సరే మొత్తం చలి గడగా లాడిచ్చేస్తుంది నడి సమ్మర్లో. ఇప్పుడు 2 అవుతుంది. ఈ టైంకి ఫుడ్ కోసం అని చెప్పేసి ఆపాడు బస్సు.
అన్ని డాల్ఫిన్ బస్సులు ఎక్కడికే వచ్చినాయి. ఇప్పుడే ఇంకో డాల్ఫిన్ బస్సు పికచ్చు. పొద్దున 10 అవుతుంది. అంతే 9 అవుతుంది ఫ్రెండ్స్. 9 అవుతుంది, ఇంకా బస్సులోనే ఉంది. ఎంత దూరం వచ్చాము? అట్లీస్ట్ ఇంకా హిందీ నేమ్సే కనిపిస్తున్నాయి. ఇంకా వెళ్ళిచ్చిన చెక్కలోని ఆన్ టైంలో బస్సు వెళ్ళాలి అంటే ఇంకా 4 hours టైం ఉంది. ప్రజెంట్ బస్సు ఎక్కడుందో కూడా తెలియట్లేదు, కానీ ఎక్కడ చూసినా బోర్డ్స్ మాత్రం అన్నీ ఇంకా హిందీ నేమ్సే ఉన్నాయి. రోడ్ పక్కన మంచిగా విండ్ మిల్తోని పవర్ జనరేషన్. ఇటువంటి ఎంతగానో పెట్టుకుంటే అంత మంచిది మనకి. ఎవరి మీద ఏ డిపెండెన్సీ లేకుండా పవర్ జనరేషన్ మన చేతిలో ఉంటుంది. నేచర్ని యూజ్ చేసుకొని ఫ్రీ ఎనర్జీ పవర్ జనరేషన్. టైం ప్రజెంట్ 9:50 అవుతుంది. బస్సులో పెట్రోల్ అయిపోయినట్టు తీసుకొచ్చి పెట్రోల్ బంక్లో ఆపాడు. ప్రజెంట్ ఇక్కడికి వచ్చి ఆల్రెడీ ఒక 15 minutes అవుతూనే ఉంది. ఇంతవరకు బస్ పెట్రోల్ కొట్టించుకోనికి స్పాటే లేదు. ఇప్పుడు దొరికింది ఇది, ఇప్పుడు వస్తాను చిన్న. పెట్రోల్ కొట్టడానికి చూస్తున్నారు కానీ బస్కి స్పాట్ దొరకడం లేదు. కొద్దిగా సందులో ఎటు సరిపోవట్లేదు. వాళ్ళు అటు ఇటు అంత చాలా ట్రై చేస్తున్నారు ప్రజెంట్. వచ్చిన గ్యాప్లోనే మనోడు ఇరికిచ్చేసాడు. ఎట్టకేలకి జియో పెట్రోల్ బంకులో నుంచి పెట్రోల్ కొట్టించుకొని డీజిల్ కొట్టించుకొని బస్సు బయటకు వస్తుంది. అక్షరాల 327 లీటర్స్ 327 లీటర్స్ అరౌండ్ 327 37 అలా వేసుకుంది బస్సులోనే డీజిల్ ప్రజెంట్. బస్సు ఫ్రంట్ టైర్లోని గాలి చాలా తక్కువ ఉందని చెప్పేసి ఇప్పుడే ఫ్రంట్ టైర్కి బస్సు గాలి కొట్టించారు. కానీ చెప్పాలి అంటే టైర్ మొత్తం అయిపోయింది అన్నట్టే డ్రైవర్ మాట్లాడాడు. చూడాలి ఇప్పుడు మేము పోయేలోపు హైదరాబాద్ చేరేలోపు టైర్కి ఏం కాకుండా చాలు. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళే ఎలాగో టైర్ మార్చుకుంటారు కాబట్టి మార్నింగ్ 10:15 అవుతుంది. తీసుకొచ్చి ఒక హోటల్ దగ్గర స్టాప్ చేశాడు బ్రేక్ఫాస్ట్ చేయడానికి అన్నట్టు. నసీబ్ డాబా అంట. మనం ఆల్మోస్ట్ ఇప్పుడు కర్ణాటక బోర్డర్లో ఉన్నాము. సో ఎనీ మూమెంట్ మనం తెలంగాణలోకి ఎంటర్ అయిపోతాం. ప్రజెంట్ Hyderabad 136 kilometers.
చూశారు కదా, తెలంగాణలోకి ఎంటర్ అయ్యాము. అలా తెలుగుని తెలుగు లెటర్స్తోని నేమ్స్ వచ్చేసాయి. నైట్ అక్కడ అంధేరిలో మనల్ని క్రాస్ చేసింది. ఒక 10 మినిట్స్ ముందు వచ్చిన గుజరాత్ బస్సు మళ్ళీ ఇప్పుడు హైదరాబాద్ ఎక్కేట్లేదు, మనల్ని క్రాస్ చేసి వెళ్ళిపోతుంది. అది మనకన్నా ఒక 10 to 15 మినిట్స్ ముందు వెళ్ళిపోయింది. సక్సెస్ఫుల్గా జేఎన్టీ వచ్చేసాం. 148కి